హలో ఫ్రెండ్స్, ఈరోజైతే నేను లంచ్‌లోకి మెంతి కూర, టమాటా కర్రీ చేస్తున్నాను. మీలో ఎంతమందికి మెంతి కూర, టమాటా అంటే ఇష్టమో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు ఇక వీడియోలోకి వచ్చేస్తే మెంతి కూర, టమాటా కర్రీ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని, గిన్నె వేడయ్యాక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుందాం. తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకొని ఒకసారి కలుపుకుందాం. తర్వాత 2 పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 1 కప్పు ఉల్లిగడ్డ వేసుకొని కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా 4, 5 వెల్లుల్లి రెబ్బల్ని అయితే చిన్న రోట్లో వేసుకొని ఇలా కచ్చాపిచ్చాగా దంచుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం ఉల్లిగడ్డ మగ్గాక వెల్లుల్లి, కొంచెం పసుపు వేసుకొని కలుపుకుంటున్నాను. ఇప్పుడైతే మెంతి కూరనైతే వేసుకొని ఒకసారి 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. లేదంటే మెంతి కూర కర్రీ చేదుగా వస్తుంది. ఒకసారి కలుపుకున్నాక నేను తీసుకున్న 6 కట్టల మెంతి కూరకైతే 3 టమాటాలు అయితే వేసుకుంటున్నాను, సరిపోతుంది. తర్వాత మెంతి కూర, టమాటో త్వరగా ఉడకడానికి 1 టీ స్పూన్ అయితే సాల్ట్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటున్నాను. చూడండి, మెంతి కూర, టమాటా అయితే మెత్తగా ఉడికింది. తర్వాత టేస్ట్‌కి సరిపడా అయితే 2 స్పూన్స్ కారం అయితే వేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను. తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కొబ్బరి పొడి వేసుకొని కలుపుకుంటున్నాను. తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకుంటున్నాను. తర్వాత మూత తీసుకొని ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, కూర అయితే దగ్గరికి ఉడికింది. తర్వాత ఒక 2 నిమిషాల పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఈరోజు ఒక 10 లైక్స్ అన్నా వస్తాయని ఆశపడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.